రాజా ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు సంగారెడ్డి టౌన్కి చాలా దగ్గరలో మనకి డిటీసీపీ రేరా అప్రూవల్ వచ్చినటువంటి ఒక ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తున్నామండి. సో నేను ప్రజెంట్ మీకు సంగారెడ్డి మనకి ముంబై హైవే ఏదైతే ఉందో ఈ ముంబై హైవేలో నేను ప్రజెంట్ అయితే నేను మీకు జీపీఎస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదంతా కూడా మనకి ముంబై హైవే. సో మనకి ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇది వచ్చేసి పోతిరెడ్డిపాడు ఎక్స్ రోడ్స్ అంటామండి. దీన్ని సంగారెడ్డి క్రాస్ రోడ్ అని కూడా అంటాము. సో జస్ట్ ఇక్కడ నుంచి మనం ముందుకు వస్తే మనకి మల్కాపూర్ విలేజ్ అయితే వస్తుందండి. సో మనకి అది వచ్చేసి హైవేలో వెళ్ళడానికి రాదండి, మనకి సర్వీస్ రోడ్ త్రూ రావాల్సి ఉంటుంది ఈ ప్రాజెక్ట్ దగ్గరికి. సో ఈ సర్వీస్ రోడ్ త్రూ వచ్చిన తర్వాత మనకి మల్కాపూర్, మల్లేపల్లి, మెహతాబ్ ఖాన్ కూడా వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ ఉంటుందండి. సో ఇది మనకి మెయిన్ 100 ఫీట్ రోడ్ అండి. జస్ట్ ఈ రోడ్లో మనం ఒక 1.5 km మనం వస్తే ఈజీగా మనం ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేస్తామండి. సో మనకి ఈ హైవే నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇక్కడ మీకు ప్యారలల్ రోడ్ అయితే కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ ఇదైతే ప్యారలల్ రోడ్ అండి. మనకి ఇది మెయిన్ రోడ్, ఇది కనపడేది వచ్చేసి ఇది మనకి మెయిన్ రోడ్ అవుతుంది. ఇది మనకి ప్యారలల్ రోడ్ అండి ప్రాజెక్ట్కి వెళ్ళడానికి. సో ఈ రోడ్ వచ్చేసి మల్కాపూర్ విలేజ్కి వెళ్తుందండి. ఇది వచ్చేసి మనకు మెహతాబ్ ఖాన్ కూడా వికారాబాద్ వెళ్తుంది. సో దీనికి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి రెండు కనెక్టివిటీస్ ఉన్నాయి. సో నేను మీకు ఫస్ట్ ఈ మెయిన్ కనెక్టివిటీ త్రూ నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఈ కనెక్టివిటీ ద్వారా వస్తే మనకి విలేజ్ వస్తుంది. విలేజ్ దాటిన తర్వాత మనకి ప్రాజెక్ట్ అయితే వస్తుందండి. సో దీనికి కూడా మనకి టువర్డ్స్ ఇలా మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్ కనెక్టివిటీ రోడ్ అయితే ఒకటి ఉంటుందండి. ఈ రైట్ సైడ్ కనెక్టివిటీ రోడ్ ద్వారా టువర్డ్స్ మళ్ళీ మనం మల్కాపూర్ వెళ్ళొచ్చండి. సో మీకు ఇట్లా మనకేంటంటే మల్టిపుల్ కనెక్టివిటీస్ ఈ ప్రాజెక్ట్కి అయితే ఉన్నాయండి. సో మనకు ఈ లొకేషన్లో మల్కాపూర్ విలేజ్ లొకేషన్లో మనకి లేఅవుట్ లొకేషన్ వచ్చేసి ఇక్కడే ఉంటుందండి. నేను మీకు ఏదైతే పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నానో మనకి ఇది లేఅవుట్ లొకేషన్ అండి, వెస్ట్రన్ కౌంటీ. సో దీనికి ఆపోజిట్లోనే ఆనంద్ సరోవర్ అని చెప్పేసి ఇది ఒక ప్రాజెక్ట్ ఉంటుందండి. సో మనకి డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. రీసెంట్లీ డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యాయి. సో జస్ట్ మనకి మెహతాబ్ ఖాన్ కూడా మనకి వికారాబాద్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకు ప్యారల్ రోడ్ అండి. మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఇది కనెక్టివిటీ అండి. సో ఇట్లా కూడా మనకి మళ్ళీ మనం మల్కాపూర్ వెళ్ళి మళ్ళీ మల్కాపూర్ నుంచి మళ్ళీ మనం మెయిన్ రోడ్కి అయితే రావచ్చు అండి. చూడండి ఇట్లా ఇది మనకి రూట్ మ్యాప్ అండి. జస్ట్ మనం ఇట్లా వచ్చేస్తాం. సో మనకి ఇది ట్రయాంగిల్ లొకేషన్ అండి, మనకి వచ్చేసి ట్రయాంగిల్ లొకేషన్. సో ఈ ట్రయాంగిల్ లొకేషన్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. రెండు రోడ్స్కి మధ్యలో ఉంటుంది ఇది. సో చాలా ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. సో నేను మీకు ఫస్ట్ అయితే జీపీఎస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఈ చుట్టుపక్కల కూడా ఇక్కడ కూడా మనకి డిటీసీపీ లేఅవుట్స్ అయితే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి చేసి డెవలప్మెంట్ చేసి పెట్టారండి. సో ఇది వచ్చేసి మనకు కొత్త లేఅవుట్ అండి. ఇది వచ్చేసి మనకు కొత్త లేఅవుట్. సో నేను మీకు దీని లేఅవుట్ ఫిజికల్ వీడియో నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు లైవ్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డే మనకు టువర్డ్స్ మనకి మల్కాపూర్ నుంచి మళ్ళీ మనకు ఇటు మెహతాబ్ ఖాన్ కూడా టువర్డ్స్ మెయిన్ కనెక్టివిటీ రోడ్కి కనెక్ట్ అయ్యేటువంటి మెయిన్ కనెక్టివిటీ రోడ్ అండి. సో ఈ రోడ్డుకి ఆపోజిట్లో కూడా మన దగ్గర డిటీసీపీ అప్రూవల్ ప్లాట్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ ఈ చుట్టుపక్కల చూసుకుంటే ఇదంతా డిటీసీపీ అప్రూవల్ లేఅవుట్స్ ఉన్నాయి దీని చుట్టుపక్కల. సో మనకి ఎదురుగా కనపడేది వచ్చేసి మనకి మల్లాపూర్ విలేజ్ అండి. సో ఈ మల్లాపూర్ విలేజ్కి ఆనుకొని ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్ట్ని ఆల్మోస్ట్ మనకు వీళ్ళు వచ్చేసి ఒక 8 ఎకర్స్లో అయితే దీన్ని అయితే డెవలప్మెంట్ చేయడం జరిగిందండి. సో రైట్ నౌ అప్రూవల్స్ వచ్చి మనకి వర్కింగ్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉందండి ఈ ప్రాజెక్టు. సో కంప్లీట్ రెడ్ సాయిల్ ప్రాజెక్ట్ అండి. మనకి ముందున్న రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. సో ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్ కూడా చాలా బాగున్నాయండి. విత్ క్లబ్ హౌస్తో ఇస్తున్నారు. సో దాంతోపాటు ప్రాజెక్ట్కి ఇప్పుడు ప్రజెంట్ 8 ఎకర్స్ వరకు ఉంది. దీనికి ఎక్స్టెన్షన్లో ఇంకొక 2 ఎకర్స్ అయితే యాడ్ అవుతుందండి. ఆ 2 ఎకర్స్ మనకి బ్యాక్ సైడ్ మనకి ముంబై హైవే నుంచి మెహతాబ్ ఖాన్ కూడా మల్లేపల్లి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్, ఇందాక మనం ఏదైతే మెయిన్ రోడ్ అనుకున్నామో ఆ మెయిన్ రోడ్కి కనెక్ట్ అయ్యే విధంగా ఇంకొక 2 ఎకర్స్ అయితే వీళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నారండి. సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది. డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. మనకి పటాన్ చెరువుకి ముత్తంగికి చాలా దగ్గరగా ఉంటుంది. కంది మనకు సంగారెడ్డి టౌన్ మనకి ఇప్పుడు ఏదైతే పోతిరెడ్డిపాడు ఎక్స్ రోడ్స్ అని చెప్పుకుంటున్నామో ఆ పోతిరెడ్డిపాడు ఎక్స్ రోడ్స్కి ఇక్కడ నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి. సో నేను మీకు ప్రాజెక్ట్ అయితే చూపిస్తున్నాను చూడండి. మీకు వీడియోలో అయితే ప్రాజెక్ట్ కంప్లీట్ చూపిస్తున్నాను. మనకి ఫ్రంట్ ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి రోడ్ వచ్చేసి మనం ఇందాక ఏదైతే వీడియోలో చెప్పుకున్నామో అది మెయిన్ రోడ్ అండి. సో మనకి 33 మొత్తం కూడా 33 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో వీళ్ళన్నీ కూడా మనకి ఇందులో 167 స్క్వేర్
స్క్వేర్ యార్డ్స్ అండ్ 200 స్క్వేర్ యార్డ్స్తో అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో ఆల్రెడీ రోడ్ కటింగ్ వర్క్స్ అయితే ప్రజెంట్ నడుస్తున్నాయండి. రోడ్ కటింగ్ వర్క్స్ అయితే ప్రజెంట్ నడుస్తున్నాయి ఈ ప్రాజెక్ట్లో. సో చాలా క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ అండి. మనకేంటంటే ఇమీడియట్గా అంటే కంపెనీ ఏమనుకుంటుందంటే ఇమీడియట్గా డెవలప్మెంట్ చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్దామన్న ఊపులో మనకి చాలా స్పీడప్ చేస్తున్నారండి. ప్రాజెక్ట్ కూడా చాలా స్పీడ్గా మనకి డెవలప్మెంట్ చేస్తున్నారండి వీళ్ళు. సో కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మెయిన్ బీటీ రోడ్ కనెక్టివిటీ ఉంటుందండి దీనికి. సో దాంతోపాటు మనకి ముంబై హైవేకి జస్ట్ 1.5 నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో ఎవరైతే లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుందామని చూసుకుంటున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో సంగారెడ్డి ఇప్పుడు మనకి పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి వరకు కూడా ఆల్మోస్ట్ 6 లైన్ హైవే అవుతుందండి. ఆల్మోస్ట్ మనకి నాందేడ్ హైవే కూడా ఇక్కడ వచ్చేసింది ఎగ్జిస్టింగ్. సో దాంతోపాటు చుట్టుపక్కల కూడా కొన్ని ఎంప్లాయ్మెంట్ జోన్స్ అయితే ఉన్నాయండి మనకి, లైక్ పెప్సీ కానీ, లేకపోతే బీర్ ఫ్యాక్టరీస్ కానీ, లేకపోతే మనం ఈ మల్లాపూర్ కాకుండా మల్లేపల్లి అనే విలేజ్ ఉంది. మల్లేపల్లి విలేజ్ దాటా కూడా మనకి కొన్ని ఎంప్లాయ్మెంట్ జోన్స్ అయితే ఉన్నాయండి దీనికి చాలా దగ్గరలో. సో మనకి సెకండ్ సిటీ అవ్వబోతుందండి. సంగారెడ్డి టౌన్ అనేది ఇప్పుడు మనకి సిటీ సెంటర్ నుంచి చూసుకుంటే, అమీర్పేట నుంచి చూసుకుంటే ఇప్పుడు మనకి పటాన్ చెరువు ఆల్మోస్ట్ మనకి 15 కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ ఉంటుందండి. సో అక్కడ వరకు వచ్చిన తర్వాత మనకు పటాన్ చెరువు టౌన్ అవుతుంది. సో పటాన్ చెరువు దాటిన తర్వాత నెక్స్ట్ టౌన్ ఏది అంటే సంగారెడ్డి అనే చెప్పుకోవచ్చు అండి. బట్ బెటర్ దాన్ పటాన్ చెరువు కన్నా ఎక్కువ డెవలప్మెంట్స్ అయితే సంగారెడ్డికి ఉన్నాయండి. సో మనకేంటంటే మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి మనకి ఇక్కడ, జోన్స్ మంచి ఆల్రెడీ హెచ్ఎండిఏ పరిధిని కూడా ఇంతవరకు సంగారెడ్డి వరకు పెంచేశారు. సో రానున్న రోజుల్లో ఇది హెచ్ఎండిఏ పరిధిలోకి వెళ్ళబోతుంది. సో డెవలప్మెంట్స్ బాగా ఫాస్ట్గా చేస్తున్నారండి. సో ఇందులో మనకి కంపెనీ వచ్చేసి కోట్ చేసేటువంటి ప్రైస్ వచ్చేసి 22,000 కోట్ చేస్తున్నారండి. నెగోషియబుల్ ప్రైస్. సో నెగోషియబుల్ ఉంటుందండి 100%. చాలా మంచి లొకేషన్ అండి. లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ ఆప్షన్ అండి. సో మంచి బీటీ రోడ్స్ ఇస్తున్నారు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నారు, ఎలక్ట్రిసిటీ అన్ని ఎవ్రీథింగ్ మనకి వీళ్ళైతే మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.